ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. భగవత్ భక్తులందరికీ కూడా ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు. మరి ఈ నాగుల పంచమి రోజు ముఖ్యంగా ఎవరికైతే సర్పదోషాలు ఉన్నాయో అట్టివారు, అదేవిధంగా సర్పదోషాల వల్ల కానివ్వండి, కుజదోషం వల్ల కానివ్వండి, సంతానం ఆలస్యం కావడం కానివ్వండి, అదేవిధంగా వివాహం ఆలస్యం కావడం జరుగుతూ ఉంటే అట్టివారు మరి ఈరోజు ఉపవాస దీక్షను పాటించి అమ్మవారికి ఆరాధన చేసినట్టయితే వారి యొక్క దోష పరిహారం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా మరి ఎవరైతే అమ్మవారి సన్నిధానికి వెళ్ళి అక్కడ చింటనాగులకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పుట్టకి నమస్కారం చేసుకొని 11 మల్లెపూలు సమర్పించుకొని, దాంతోపాటుగా ఒక 11 ప్రదక్షిణలు చేసుకొని ఒక అరటిపండు అక్కడ నైవేద్యంగా పెట్టి ఆ అరటిపండును అక్కడే ఉంచి మీ ఇంటికి వచ్చినట్టయితే మీ యొక్క సంతానం కానీ, అదేవిధంగా ఈ యొక్క వివాహ కోరిక అనేది కూడా శీఘ్రంగా నెరవేరే అవకాశం అనేది ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం స్వస్తి.